హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ ఇది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి అంచులు రెండు కూడా మనకి హ్యాండ్స్కి వచ్చే విధంగా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదా ప్లెయిన్ వేసుకోవచ్చు. మన డిజైన్ బట్టి పొడవు తీసుకోండి. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి సైడ్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ కింద ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి ముందు క్రాస్ కట్ చేస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా నడుం భాగానికి మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు, అలా కూడా కట్ చేసుకుంటారు. కాబట్టి మీకు మన నడుం పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను. కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి లూజ్ తీసుకోండి. డాట్స్ కోసం మనం 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. మనకి 2 కొలతలతో మన బ్లౌజ్ అంతా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పార్ట్ పొడవు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ అయిపోయింది, పొడవు అయిపోయింది. ఇప్పుడు చుట్టూరు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు కరెక్ట్గా పొడవు చెక్ చేసుకోండి. అలాగే మనకి ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. లూజ్కి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒకటే మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గరకు ఒక మార్కింగ్, అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కరెక్ట్గా చూసుకోండి. మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ అయితే మనం రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. మీకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ముందు మనకి కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు షేప్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ అనేది, క్రాస్ కటింగ్. ఇప్పుడు చుట్టూరు కూడా మనం క్లాత్ని జరపకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మార్కింగ్ని ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మన బ్యాక్ పార్ట్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి, నడుం భాగాన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ ఎంత పొడవుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి సాగకుండా చెక్ చేసుకొని మన పొడవును బట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. మనం ఎక్కడ తీసుకున్నా సరే బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ అనేది సరిపోతుంది. మనకి ఇది శారీలో బ్లౌజ్ కాబట్టి లూజ్ ఎక్కువ ఉంటుంది. అదే నార్మల్గా బ్లౌజ్ అయినట్లయితే మనం పీస్ తీసుకున్నట్లయితే అంత బ్లౌజ్ అయితే ఉండదు కాబట్టి కరెక్ట్గా ఈజీగా మెజర్మెంట్స్ చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మెడ భాగం అనేది, కాబట్టి మెడ భాగానికి పైకి మార్కింగ్ చేసుకోండి. లోతుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మెడ భాగానికి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని రౌండ్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి రౌండ్ చేసుకుంటూ లోత్ అనేది ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే పైకి మార్కింగ్ చేసుకోండి. లేదా మీకు ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది అనుకున్నట్లయితే కిందకి తీసుకోవాలి మార్కింగ్ని. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం లోతు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి లోతు తీసుకోవడానికి. ఇప్పుడు లోతు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ అండి. మనకి చికెన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి స్నాక్స్ కానీ మనకి కొత్త ఛానల్లో అలా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు హ్యాండ్ డిజైన్స్ కానీ నెక్ డిజైన్స్ కానీ మన కొత్త ఛానల్లో కూడా ఉన్నాయి. బ్లౌజ్ కటింగ్లో కానీ మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇప్పుడు మెడ భాగానికి చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. చంక భాగానికి మనం లోతు తీసుకోవడం వల్ల మెయిన్ మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుంది. కాబట్టి చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన లోతు అనేది సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బట్టి కట్ చేసుకోవాలి. మన క్లాత్ని బట్టి ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఇంకొక 2 తీసుకోండి. ముందు 2 కట్ చేసుకున్నట్లయితే మనం క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. మీకు ఇంకా స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి స్ట్రైట్ పీస్ తీసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందుగా నేను మెడ భాగానికి కట్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్కి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి మిగతా క్లాత్ని తీసుకోవచ్చు, లేదా ముందు హ్యాండ్స్ తీసుకోండి. మనకి క్లాత్ ఉంది కాబట్టి ఎటువైపు అన్నీ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పుతో నేను 4 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. మనకు పెద్దగానే ఉన్నాయి కాబట్టి చిన్న క్లాత్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి. నేను రీసెంట్గా చేసిన నెక్ డిజైన్ అయితే ఉంది, ఒకసారి చూడండి చూడలేని వాళ్ళు లాస్ట్ వీడియోలో. బార్డర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బార్డర్ వేసుకోండి, లేదా నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. మనకి ఫోల్డింగ్స్ నీట్గా రాలేదనుకున్నట్లయితే మనకి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంటుంది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకు బార్డర్ చిన్నగా కావాలనుకున్న వాళ్ళు బార్డర్ చిన్నగా వేసుకోండి, లేదా ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనకు అంచు ఉంది కాబట్టి 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ దగ్గరికి ఖర్చు కోసం పైకి పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు మార్కింగ్కి డ్రా చేసుకోండి. ఈ విధంగా మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ప్రతిరోజు హ్యాండ్స్ అనేది వీడియో పెడుతున్నాను. మీకు ఒకవేళ క్లాత్ తక్కువైనా సరే ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలనేది కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో కూడా సెపరేట్ అయితే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర ఒక మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. అలాగే ఇక్కడ షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా లోతు తీసుకోవాలి. మనం రైట్ సైడ్ 2 లోపలికి వేసుకోండి, రాంగ్ సైడ్ పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేస్తున్నాను, మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు కొత్తగా చూసే వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్లో నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన కొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.